హాయ్ గైస్, నేను మీ #MD. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో మీరు చాలా మిస్ అవుతున్నారు గైస్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా ఫన్ అంటే ఉంది. బిగ్ బాస్ లైవ్ 24/7లో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది దీంట్లో. సో దాంట్లోని ఎపిసోడ్స్ నేను దీంట్లో చేస్తున్నాను కాబట్టి సో ఇంకో ఆసక్తికరమైన సంఘటన తీసుకుని మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటిదంటే బిగ్ బాస్లో టీచింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. టీచింగ్ క్లాస్ ఏంటి భయ్యా అని చెప్పి అనుకుంటున్నారా? సో అక్కడ హిస్టరీ క్లాసులు అయితే జరుగుతున్నాయండి. హిస్టరీ క్లాసులు జరుగుతున్నాయి. ఇది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? బిగ్ బాస్కి దాంతో సంబంధం ఏంది? ఏమైనా టాస్క్ ఇచ్చారా? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే మీకుంటే కొద్దిగా రిలాక్స్గా వెయిట్ చేయండి, నేను చెప్తాను మొత్తం కూడా. సో నిఖిల్ మలియక్కల్ చీఫ్గా సెలెక్ట్ అయ్యారో ఆయన హిస్టరీ క్లాసెస్ అయితే తీసుకుంటున్నారు. హిస్టరీ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారంటే హిస్టరీ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నారంటే చీఫ్ సంబంధించినటువంటి టాస్క్లో మహారాజులు రాజులు అని చెప్పి కూడా ఇలా కొద్దిగా కొంతమంది సామంత రాజులు కావాలి. ఏదైనా ఒక యుద్ధం జరిగితే రాజు ఒక్కడే పోయి పోరాడు, రాజు కింద సైన్యం కావాలి, సైన్యం వెళ్ళి పోరాడితేనే రాజు గెలుస్తారని చెప్పి ఇలా కొద్దిగా కింగ్స్ సైడ్గా అయితే కొద్దిగా అయితే టర్న్ అయింది కదా ఈ చీఫ్ కాన్సెప్ట్ మొత్తం కూడా. సో అందుకనే పూర్వకాలంలో రాజులు ఏం చేసేవాళ్ళు, ఇది ఇప్పుడు మనం ఏదైనా ట్రేడ్ చేసుకోవాలా కానీ లేకపోతే ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ మనం డబ్బులు యూజ్ చేసి కొనుక్కుంటాం ఏవైనా కానీ గతంలో అలా ఉండేది కాదు. గతంలో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర వీట్ ఉంది అంటే గోధుమలు ఉన్నాయి నా దగ్గర, నాకు ఇప్పుడు రైస్ కావాలంటే ఏం చేస్తాం, నా దగ్గర గోధుమలు ఉన్నారా నాన్న, నాకు రైస్ కావాలి, సో నా గోధుమలు తీసుకుని నీ రైస్ తీసుకొని చెప్పి ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళని చెప్పి ఈ మొత్తం క్లాసెస్ చెప్తున్నారు. ఇది మొత్తం నీకు ఎలా తెలుసు అని చెప్పి కూడా అక్కడ నైనిక క్వశ్చన్ చేస్తుంది. నేను క్లాసెస్లో చదువుకుని నేను స్కూల్లో చదువుకున్నానని చెప్పి అన్నారు. నువ్వు బ్యాక్ బెంచర్ అని చెప్పి అన్నావు కదా, మరి నువ్వు ఎలా చదువుకున్నావు అని చెప్పి ఆమె అయితే కౌంటర్ బ్యాక్ వేసింది. అలా కౌంటర్ బ్యాక్ వేసినప్పుడు నువ్వు బ్యాక్ బెంచర్ అని చెప్పినా కానీ కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను బాగా చదువుకున్నానని చెప్పి నిఖిల్ అయితే దానికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. వస్తువులు అని చెప్పి మాట్లాడే టైంలో సీతక్కకి ఎలా అనిపించింది అంటే ఉసురు తగిలిందా అని చెప్పి అనిపించింది. సో అక్కడ కూడా అందరూ కూడా నవ్వుకుంటారు. సో పూర్వకాలంలో వస్తువులు అనేవి ఎలా ట్రేడ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడైతే డబ్బులు తీసుకొని లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇలా చాలా చాలా వచ్చాయి కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి. కానీ ఓల్డెన్ డేస్లో రాజుల కాలం ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకునేవాళ్ళు. సో అలాగా జరిగేదని చెప్పేసి పురాతన కాలంలోని ఒక ఓల్డ్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి బిగ్ బాస్లో నిఖిల్ అయితే క్లాస్ పీకాడు అనమాట. ఈ క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. సో చూసారు కదా గైస్, ఇలాంటి చాలా ఆసక్తికరమైన సంఘటనలు అయితే జరుగుతున్నాయి. మీరైతే చాలా మిస్ అవుతున్నారు. మీరు మిస్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీ ముందుకు తీసుకురావడం నేను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వైడీస్ని చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో స్టిల్ అండ్ అగదన్ సీ యూ, బాయ్.